అండి. మేము నగర పంచాయతీ కౌన్సిలర్స్ అండి. ప్రజలందరూ కూడా ఏంటంటే అందరి పరిపాలన చూసాం, ఒక్క ఛాన్స్ అంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరి కాళ్ళకి తీరిపోతుంది. జనాలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఆయన గద్దె దింపుదామా అని. కానీ ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగురుతుంది. చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ ముఖ్యమంత్రి అవుతారు. ఉమ్మడి పొత్తుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. ఒక క్యాపిటల్ అన్నారు, ఒక క్యాపిటల్ లేదు, ఏమీ లేదు, 3 రాజధానులు అన్నారు. ఇవన్నీ ఏంటంటో చెప్పాడు కానీ అవి ఏమీ జరగవు. ప్రజలు ఏంటంటే ఒక్క ఛాన్స్ అనేసరికి ఒక ఛాన్స్ ఇచ్చారు ఎలా ఉంటుందని. కానీ ప్రజలందరికీ తెలిసి వచ్చేలా చూస్తుంది. ఏ అభివృద్ధి లేదు, ఒక రోడ్లు ఎలాగున్నాయి, ఒక అభివృద్ధి అనేది ఏది లేదు. జనాలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆయన్ని కంపల్సరీ ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు. ఆయన అయితేనే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఉమ్మడి పొత్తుతో అంతా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మహిళలంతా నా పక్షానే ఉన్నారంటున్నాడు జగన్. ఎవరు రమ్మనండి. ఎక్కడో ప్యాలెస్లో, తాడేపల్లి ప్యాలెస్లో ఉండి చెప్తాం కాదు. తర్వాత ఇప్పుడు జనాల మధ్యకు వస్తే మహిళలు ఏమిచ్చుకుని రెడీగా ఉన్నారో ప్రజల దగ్గర రమ్మనండి. ఎక్కడో ఉండి బట్టల్లోకి ఆ మాటలు ఈ మాటలు చెప్పడం కాదు, రమ్మనండి. ప్రజల్లోకి వస్తే ఏ మహిళలు అయితే అంటున్నారో ఆ మహిళలే గద్దె దింపడానికి రెడీగా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. ఇప్పుడు ఏంటంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మహిళలకు ఇచ్చిన పథకాలు కూడా మహాశక్తి ప్రోగ్రాం ద్వారా కానివ్వండి, మేము అన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాము. ప్రతి వార్డులో కూడా, ప్రతి నియోజకవర్గంలో మేము ప్రతి టౌన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాం. అంతా కూడా బాగుంది. ప్రజల స్పందన చాలా బాగుంది. మహిళలు అయితే అవకాశం కోసం చూస్తున్నారు ఆయన దింపడానికి. అంటే మీ బిడ్డని అంటున్నాడు కదా, మహిళలతో వేదికల పైన జగన్మోహన్ రెడ్డిని బిడ్డగా స్వీకరించే పరిస్థితిలో ఉన్నారు. లేదండి, లేదు. ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇస్తే ఏదో చేస్తారనుకున్నారు. కానీ అభివృద్ధి ఏదండి? దేనికి బిడ్డండి? తలలు నూరేసి ముద్దులు పెట్టడం కాదు. అభివృద్ధి ఏదండి? అభివృద్ధి ఏది? ఇలా డబ్బులు వేస్తున్నాను, బట్టలు నొక్కుతాను అంటున్నాడు. వెనకాల ఎంత ఉందో అది చదువుకున్న వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి ఒక కోణంలోనే ఆలోచించుకుని వాళ్ళే నిర్ణయిస్తారండి. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి మీ అభిప్రాయం? ఆక్వేడ్ నుంచి అరుణ్ కుమారి అని నా పేరు. 87వ వార్డు కౌన్సిలర్ అండి. ఇక ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అన్నీ తుడుచుకుపోయాయండి. హామీలు ఇచ్చాడు, ఏ మాత్రం ఏది కూడా జరగలేదు. ఇక నేనున్నాను, అందరికీ నేనున్నాను. ఓ పెచ్చోడి చేతికి రాయిస్తే ఏం చేస్తాడో అలా చేసి పెట్టాడు పరిపాలనని. ప్రభుత్వం ప్రతి ప్రజలు కూడా, ప్రతి ఒక్కరు కూడా అన్నీ చూస్తున్నారు. ఏమాత్రం ఏమీ లేదు కాబట్టి 2024 ఎలా ఉండబోతుంది ఎన్నికలకు సంబంధించి చెప్పండి. 2024లో తప్పకుండా టీడీపీ వస్తుందండి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా, పథకాలన్నీ మహాశక్తి ద్వారా పథకాలన్నీ ప్రవేశపెట్టారండి. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తప్పకుండా అమల్లోకి వస్తాయండి. మహిళలకు భద్రత ఉందా రాష్ట్రంలో? ఎట్లాంటి సమస్యలు? ప్రస్తుతం అయితే ఎటువంటి భద్రత లేదు కాబట్టి మనకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు స్త్రీలకు ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తారండి. ఏ చట్టం లేదండి, దిశ చట్టం లేదు, ఏమీ లేదు. 4 రోజులు అయింది, 4 రోజులు అమలులోకి పెట్టారు. తర్వాత ఏమైందో అది వాళ్ళకే తెలియదు. మద్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? మద్యం అయితే ప్రజలు, ఆడవాళ్ళు ఎంత బాధపడుతున్నారండి. ఏ మాత్రం కూడా వాడికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పాడండి మద్యం అంతా నిషేధించేస్తాం డిసెంబర్లో, ఒక్కరికి కూడా ఏ మాత్రం స్త్రీలందరూ ఎవ్వరు బాధపడొద్దు మహిళలు అని చెప్పి హామీలు అన్నీ ఇస్తాడండి. ఎందుకండి ఏమాత్రం ఏం చేయలేదని అడిగితే నేను ఎప్పుడు ఇచ్చానన్నట్టుగా చూస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో సర్పంచులకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు, వార్డు మెంబర్లకు వీళ్ళకి అసలు ప్రయారిటీ ఉందా? వీళ్ళు ఉన్నారని అసలు అనకూడదు కానండి. వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళకి కౌన్సిలర్లకు కానీ సర్పంచులకు కానీ ఎటువంటి దిక్కు లేదు. ఏమన్నా పంపించమని అపోజిషన్ వాళ్ళకి అస్సలు లేదు. వాళ్ళకే లేదండి. ఇంకా మనకేమిస్తారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి? ఈ ప్రభుత్వ పరిపాలన అస్సలు బాగోలేదండి. మన తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే చాలా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధి చేశారు, ప్రజలకు తెలుసు. ఈ జగన్ వల్ల ఏ ఉపయోగం లేదు. ఒక వార్డు కౌన్సిలర్ నేను, కానీ ఏ ఉపయోగం? మాదే అధికారం, మాది ప్రతిదీ మాదే అంటారు. వాళ్ళ వల్ల ఏది జరగదు. మా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి పొత్తు, జనసేన తెలుగుదేశం ఉమ్మడి పొత్తు వల్ల మా ప్రభుత్వమే వస్తుంది. మా చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు. మా పథకాలు ప్రతిదీ అమలు పరుస్తాం. మహాశక్తి ప్రోగ్రాంకి మేము ప్రతి మహిళకు ప్రతి డోర్ టు డోర్ వెళ్ళాం. అక్కడ ఉన్న స్పందన అయితే చాలా బాగుంది. మాట బయట పెడతలేదు. పక్కా తెలుగుదేశం, పక్కా చంద్రబాబు నాయుడు సీఎం. 2024 ఏం జరగబోతుంది? ఎట్లా మళ్ళీ టీడీపీ అధికారంలో తీసుకురావడానికి ఎలా ప్రయత్నం?
మేము ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి 2024లోకి టీడీపీ అధికారంలో రావడం ఖాయం తప్పకుండా. జగన్మోహన్ రెడ్డి 175కి మాకే వస్తాయి అంటున్నారు కదా. ఆ ప్రేలాపనలు ఎన్నైనా పేలుతారు. అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ఏంటి అభివృద్ధి? ఏది అభివృద్ధి ఉంటేనే ప్రజలు కోరుకునేది? చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఎంప్లాయీస్గా మీరు ఆలోచించండి. అంటే డబ్బులు ఇస్తున్నాం ఇంటింటికి పెన్షన్ల రూపంలో, అవే మమ్మల్ని గెలిపిస్తాయి. మేము ఇవ్వలేదా? మేము చేసిందే కదా. 2000 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మా చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లో 1000 2,000 చేశారు. 2,000ని 500 2,000 చేశారు. 2,000ని ఆ 2,000ని వీళ్ళు చేశారు. 500 1000 చేశారా? 1000 2,000 చేశారు. అంటే రాష్ట్రంలో ప్రధానంగా ఏం సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి అంటారు జగన్ మీద వ్యతిరేకత కలిగించే? రాష్ట్రంలో ఏ సమస్యలు ఏంటండి? అసలు అభివృద్ధి ఎక్కడుందండి? ఎంప్లాయీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారండి చెప్పండి. నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయినాయి. రోడ్లు ఉన్నాయా చెప్పండి? అభివృద్ధి ఏదండి? మెయిన్ అభివృద్ధి ఎక్కడుంది చెప్పండి? నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయినాయా? గ్యాస్ రేటు పెరిగిపోయిందా? గ్యాస్ ఎంత రేటు పెరిగిపోయిందండి? కరెంట్ ఛార్జీలు పెంచేశారా? ఏది తక్కువ ఉంది చెప్పండి? ఒక చేత్తో బటన్ నొక్కుతున్నాను అంటున్నారు, ఇంకో చేత్తో ఎంత వెళ్ళిపోతుంది? అసలు ఎవరు లెక్కేస్తున్నారు మీరు చెప్పండి? అది లెక్కేయండి ఒకసారి. 1 మంత్ లెక్కేసి మీరు ఫ్రెష్గా 1 మంత్ ఇన్కమ్ ఖర్చు టాలీ చేయండి. ఏది ఎంత ఉందో మీరు చూడండి, మీకే తెలిసిపోద్ది. ఆకువిడించండి. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అని వచ్చామండి. మేము చూడాలని వచ్చామండి. అంతే, నేను బాగుంటుందండి. జనసేన తెలుగుదేశం కలిసి ఉన్నది కాబట్టి తెలుగుదేశమే గెలుస్తుందండి రానున్న రోజుల్లో. ఓట కారణం అంటే వాళ్ళు ఏయో కలబుల్లి మాటలు చెప్తారండి. అలాగే వచ్చారు, కలబుల్లి మాటలు చెప్పి ఏదో వచ్చారండి. మేము వచ్చేస్తాం, ఇచ్చేస్తాం, ఇంటింటికి డబ్బులు ఇస్తాం అన్నట్టుగా ఎన్నో అన్నారో అవి హామీలు ఇచ్చారు. ఓ చేత్తో ఇస్తున్నారో ఇంకో చేత్తో తీసేసుకుంటున్నారండి. అవి ప్రజలకు తెలియట్లే. కానీ 2024లో తెలుగుదేశమే గెలుస్తుందండి. లేదు చేయలేదండి. మాట తప్ప మడం చెప్పమన్నారో చేయలేదండి.